పాటల పల్లకి పాటల పల్లకి. నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా, కోపంలో నిప్పుల కొండల రూపంలో చుక్కల దండల, నవ్వుల్లో చిలకమ్మల చిన్నారుల చేతికి బొమ్మల, ఇంతకీ నువ్వు ఒకడివా వందవా, ఎంతకీ నువ్వు ఎవరికి అందవా, కొత్తగా లవ్లో పడుతుంటే కొద్దిగా ఇదిలా ఉంటుంది, ముందుగా మనసుకి తెలుస్తుంది ముందుకే నెడుతూ ఉంటుంది, తప్పు కాబోలనుకుంటూనే తప్పుకోలేననుకుంటుంది, నొప్పిలో తీపి కలుస్తుంది రెప్పలో వేకువలొస్తుంది, ఓ నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా. గడవగ నడిపే గొడుగనుకోనా, అడుగుల సడిలో పిడుగైనా, మగదని పెంచే మగతనమున్నా, మునివనిపించే బిగువేనా, ముళ్ళలా నీ కళ్ళలా నన్ను గిల్లిపోతున్నవా, పువ్వులా నా సున్నితాన్ని కాపు కాస్తున్నవా, నాకేమవుతావో చెప్పవైపుడైనా చెప్పమని అడిగే లాభంలే, ఎప్పుడో పొందిన ఆన్సరులే, ఉత్తినే వేసే క్వశ్చనులే, ఊరికే చేసే ఆరాలే, నిగర చెడగొట్టే నేరాలే, కుదురుగా ఉంచని తొందరులే, నన్నిలా అంతా నీ వల్లే అంటూ నిలదీసే నిందరులే, ఓ నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా. ఔత్సాహిక వర్ధమాన ప్రవర్ధమాన గాయనీ గాయకుల పాటల పాటవాలను ప్రదర్శించేందుకు దూరదర్శన్ యాదగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి రూపొందించిన ప్రేక్షక రంజకమైన పాటల పల్లకి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో తమ స్వర సౌరభాలను పంచేందుకు వెంచేసిన గాయనీ గాయకులకు సాదర స్వాగతం. గాయనిగా ప్రఖ్యాతిగాంచిన సురేఖామూర్తి గారు నేటి మన గాయని గాయకులు పాడే పాటలను విశ్లేషిస్తూ తగిన సూచనలు సలహాలు ఇస్తూ గాన విశ్లేషకులుగా విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సాదర స్వాగత సుమాంజలి. వాద్య పరికర విన్యాసాలతో పాటకు బాసటగా నిలిచే నేపథ్య సంగీతాన్ని అందిస్తున్న వాద్య బృందానికి హృదయభరితమైన స్వాగతం. పాటల పల్లకి కార్యక్రమం 3 విభాగాలుగా కొనసాగటం మీరు చూస్తూనే ఉన్నారు కదూ. అయితే మొదటి విభాగం ప్రణయరథం వినూత్నంగా ఉంటుంది. గాయకులకు ఈ తెరపై ఒక చిన్న చిత్రాన్ని చూపించి అందులోని అంశాలతో ఒక పాట పాడాల్సి ఉంటుంది. ఇక రెండవ విభాగం జానపద పోకడలతో సాగే పాట పాడతారు. మూడవ విభాగం యథాప్రకారం యుగళనాదం అంటే యుగళ గీతాలు ఆలపిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రథమ విభాగమైన ప్రణయరథంలో అడుగులెడదాం. ప్రణయరథం విభాగంలో మొదటి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి కొండలరావు గారు వచ్చేస్తున్నారు. కొండలరావు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరు సంగీతం నేర్చుకుంటున్నారా? నేర్చుకోలేదు మేడం, నేర్చుకోవాలనుకుంటున్నారు. సో ఇన్ని రోజులు అంటే ఎప్పటి నుంచి మీరు పాట పాడడం ప్రారంభించారు?
నేను 6th క్లాస్ నుంచి పాట పాడడం ప్రారంభించాను మేడం. సూపర్ అండి. అంటే అప్పటి నుంచి మీరు సెల్ఫ్ ట్రైన్డా, మీ అంతటా మీరే ట్రైన్ అవుతూ వస్తున్నారా? సెల్ఫ్ ట్రెండ్ మేడం. నా అంతటా నేనే ఒక పాట విన్నా అంటే దాన్ని ఎలా పాడాలి ఏంది ఒక మినిమం ఒక 10, 15, 20 టైమ్స్ వినేవాడిని. ఆ పాటలో ఉండే డెప్త్ ఇంకా ఇంకా ఏముంది దాంట్లో, ఇంకా ఏముందని ఫస్ట్ విన్నప్పుడు ఒక రకంగా వినిపిస్తే ఒక 10 టైమ్స్ విన్నప్పుడు ఇంకా దాంట్లో ఇంకా డెప్త్ వినిపించేది నాకు. నిజం నిజం, కరెక్ట్ చెప్తున్నారు మీరు. అది ఇంకొక 20 టైమ్స్ విన్నప్పుడు అది ఆల్మోస్ట్ బాడీలకి ఇన్వాల్వ్ అయిపోయేది. సూపర్ అండి, సూపర్, బాగుంది. సో మీకు రౌండ్ అర్థమైంది కదా. ఇక్కడ ఒక చిత్రం చూపించడం జరుగుతుంది. ఓకే. దానికి అనుగుణంగా మేడం కొన్ని సజెషన్స్ ఇస్తారు మీకు. ఓకే. దానికి తగిన పాట పాడాల్సి ఉంటుంది. ఓకే. కొంచెం ఇది ఒక్క రౌండ్ చిన్న ఛాలెంజింగ్ ఉంటుంది, మిగతా అంతా సింపుల్గా ఉంటాయి మీరు అనుకున్న పాటలు. ఓకే ఓకే ఓకే. ఇమేజ్ ప్లీజ్. కొండలరావు గారు చూసారా, ఏదో మల్లెపూలు ఉన్నాయి, చందమామ కనిపిస్తున్నాడు. మేడం సిచ్యువేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి అనుగుణంగా మనోడు పాట పాడతాడు. స్క్రీన్ మీద మనకి చందమామ కనిపిస్తున్నాడు, మల్లెపూలు కనిపిస్తున్నాయి, చక్కగా ఒక సెలయేరు కనిపిస్తుంది. మామూలుగా మనకి తెలుగు సినిమాలలో ప్రేమ గీతాల్లో మల్లెపూలు, చందమామ ఇవి లేనిదే ప్రేమ గీతాలు లేవు కదా. సో ఒక్కసారి ఆలోచించండి, బోల్డ్ పాటలు జ్ఞప్తికి వస్తాయి. మీరు ఆలోచించుకుని మల్లెపువ్వు, సిరిమల్లె పువ్వు, చందమామ ఈ పదాలు వచ్చేలాగా ఒక ప్రేమ గీతం పాడండి. ఓకే మేడం, తప్పకుండా. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. ముసి ముసి నవ్వులలో మిలమిలమన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే ముసి ముసి నవ్వులలో మిలమిలమన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలు మనసులు పాడే మంతనమాడే ఈ పూటదంతగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరసేయకే ఆవిరి తీరగా తొలకరి కోరికలే తొందర
చేసినవే నీ విరసేయకే ఆవిరి తీరగా సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే ఏ తెర చాటునో ఆ చెర వీడగా అందిన పొందులోని అందలేని విందులీయవి కలలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా. కొండలరావు గారు చాలా మంచి పాట ఎంచుకున్నారు మీరు. ఇంత మంచి కంపోజిషన్ కదండి, ఇంత హాయిగా ఉంటుంది. ఎవరు కంపోజ్ చేశారు తెలుసా? రాజన్ నాగేంద్ర గారు. రాజన్ నాగేంద్ర గారు చేశారు. లిరిక్స్ కూడా అంతే హాయిగా ఉంది, అవును కదా? వేటూరి గారు అనుకుంటా, వేటూరి గారే కదా? వేటూరి గారు. చాలా అద్భుతం. ఇంకా మనం ఏం చెప్తాం కానీ ఇంకా మీరు ఎలా పాడారు, మీ పాట ఎలా అనిపించింది అన్నదాన్ని మేడం చెప్తారు. కొండలరావు గారు చాలా చక్కగా పాడారు. భావం చాలా బాగుంది మీ వాయిస్, కానీ ట్యూన్ కొంచెం తప్పు పాడుతున్నారు పాట. ఇప్పుడు పల్లవిలో మమతలు వేయిగా పెనవేయి కదా, మీరు ముందరే ఆ పై స్థాయి ముందరే అనేస్తున్నారు. మమతలు వేయిగా అనేస్తున్నారు మీరు. అలాగే ఆఖరి చరణంలో కూడా ఆఖరి లైన్లో కరెక్ట్గా పాడాలి ట్యూన్. ఏమ్మా ట్యూన్ ఇంకొకసారి మీరు నేర్చుకోవాలి. కొంచెం సంగతులు ఉన్నాయి పాటలో, చాలా సంగతులు ఉన్నాయి. మీరు అన్ని ప్లెయిన్గా పాడేస్తున్నారు, సంగతుల మీద ధ్యాస పెట్టాలి. మీ భావం చాలా బాగుంది, అంటే పాట మీద చాలా ప్రేమతో ప్యాషన్తో పాడుతున్నారు, అది నాకు చాలా నచ్చింది. అది కొండలరావు గారు. సో మీరు నాకు అంటే రాగానే ఒక మాట ఇచ్చారు, సంగీతం నేర్చుకుంటున్నారా అంటే నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు కదా. మీరు ఇమీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళగానే ఆ పనిలో జాయిన్ అయిపోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రెండవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి శోభ గారు రెడీగా ఉన్నారు. శోభ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మేడం ఏదో కంగారు మోసుకుని వచ్చేసారు మీరు. ఎస్ మేడం, కొంచెం. అయ్యో, పాటల పల్లకి అంటే చాలా ఆహ్లాదభరితంగా సాగే కార్యక్రమం. మిమ్మల్ని ఇక్కడ ఎవరు తిట్టేవారు ఉండరు, మీకు ఇంకా సహాయం చేస్తారు మేడం. ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే మీకు ఇంకా ముందుకు వెళ్ళి మీరు మంచిగా అవ్వడానికి దారి చూపిస్తారు, అంతే. సో ఫస్ట్ కూల్ అయిపోండి, నవ్వేసేయండి. రెడీయా? ఓకే మేడం. గట్టిగా రెడీ అని చెప్పండి. రెడీ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు శోభ గారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. సంగీతం నేర్చుకున్నారా? లేదు మేడం, నేర్చుకోలేదు. ఓకే, మీరు కూడా నేర్చుకుంటారా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక? తప్పకుండా నేర్చుకునే ఇష్టం ఉందా మీకు? ఉంది మేడం. సూపర్ అండి. ఓకే, సో ఇక్కడ ఒక చిత్రం వస్తుంది, దానికి దాన్ని ఆధారం చేసుకుని ఒక పాట ఇస్తారు మేడం. అంటే ఒక సిచ్యువేషన్ ఇస్తారు, సన్నివేశం ఇస్తారు, మీరు దానికి తగిన పాట పాడాల్సి ఉంటుంది. తప్పకుండా. ఓకే, చిత్రం చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. సో మేడం సింప్లిఫై చేసేస్తారు, మీరేం కంగారు పడకండి. మేడం నాకేమీ అర్థం కాలేదు. ఇక్కడ ఒక గుమ్మం కనిపిస్తుందమ్మా, గడప. గడపకి పసుపు కుంకం ఇవన్నీ పెట్టారు. మన్మధుడు కనిపిస్తున్నాడు, మీకు హింట్ తెలిసిపోయింది కదా. పూల బాణం వేస్తాడు మన్మధుడు, అంటే ప్రేమ బాణం. ఓకే, సో మన్మధుడు గుమ్మలంటే మన మనోరథంలోకి మన్మధుడు వచ్చాడు, అలా ఊహించుకుని ఏదన్నా. చాలా పాటలు ఉంటాయి, మీకు వచ్చేసి ఉంటుంది, ఈ పాట గుర్తొచ్చేసి ఉంటుంది. నాకు కూడా ఒక పాట అయితే తట్టింది. మీకు కాదమ్మా, శోభకి. ప్రేమ
అనుకుంటూనే ఉన్నారా అమ్మా ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటానా అయ్యో రామా గుమ్మం దాకా వచ్చి ఇప్పుడు ఆలోచిస్తావేమ్మా గుండెల్లో కొలుంచి నిన్ను ఆరాధిస్తాలేమ్మా ఇకపై నువ్వేనా చిరునామా ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా అమ్మా ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటానా అయ్యో రామా కిడి తెలియనిదా నిద్రలో మెలుకువలో అది నన్ను నిమిషము విడిచినదా ఎక్కడుంది ఇంతకాలం జడలేని ఇంద్రజాలం సరస స్వరాగ సురాగ మదేదో నర నరములో సరళహరళి ప్రవహించిన ప్రియ ప్రేమ ఓ ప్రేమ వచ్చా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా అమ్మా ప్రేమ ఓ ప్రేమ తెచ్చా ప్రేమ కాదంటానా అయ్యో రామా అనుకుంటూనే ఉన్నారా అమ్మా ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటానా అయ్యో రామా గుమ్మం దాకా వచ్చి ఇప్పుడు ఆలోచిస్తావేమ్మా గుండెల్లో కొలువుంచి నిన్ను ఆరాధిస్తాలేమ్మా ఇకపై నువ్వేనా చిరునామా శోభ గారు, నేనంటే మీరు పాడుతున్నంతసేపు మన్మధుడు రావట్లేదేంటా అని ఆలోచించా. గుమ్మం అయితే వచ్చేసింది, ఫుల్ హ్యాపీ అయిపోయా నేను. మోస్ట్లీ అంటే మన్మథుడు విసిరేసిన బాణమే ప్రేమ కదా, సో మీరు ప్రేమ ప్రేమ పాడేశారు కాబట్టి మోస్ట్లీ మేడం కన్విన్స్ అయ్యారని అనుకుంటున్నాను. అడుగుదాం మేడం ఏమంటారు? ప్రేమ ఉంది కాబట్టి ఈ పాటని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే శోభ బాగా పాడావమ్మా, ఇంకొంచెం కాన్ఫిడెన్స్గా పాడాలి అంతే. చక్కగా పాడావు. ఈ పాట వింటే ఏదో పాట గుర్తొస్తుంది కదా, అందరం మొహాలు చూసుకుంటున్నాం. కృష్ణారెడ్డి గారు బహుశా ఆ పాటని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ ట్యూన్ అంత రిథమ్ మట్టుకు చేంజ్ ఉంది పాట. అది మెలోడియస్ సాంగ్, ఒరిజినల్ సాంగ్ కూడా చాలా మెలోడీ. అందులో కూడా జాబిల్లి ఉంది, ప్రేమ ఉంది. ఓకే మా శోభ, ఇంకొంచెం కాన్ఫిడెన్స్గా పాడంతే. బాగా పాడు. శోభ గారు,
పాడేంతసేపు అయితే ఫుల్ నవ్వుకుంటూ పాడుతున్నారు, మధ్యలో ఇంకెవ్వరిని చూడట్లేదు మీరు. మేమేం చేయమండి, ఎంజాయ్ చేస్తుంటాం. మమ్మల్ని చూస్తే ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాటలు మమ్మల్ని అందరినీ చూస్తూ పాడండి. ఓకే మ్యామ్. ఇంకా హాయిగా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. 3వ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి వేణు భారద్వాజ్ గారు రెడీగా ఉన్నారు. వేణుగారు వచ్చేసేయండి. వేణుగారు, మీకు తెలుసా ఇక్కడ వేణు ఇంకొక ఆయన ఉన్నారని? కీబోర్డ్ ప్లేయర్ అండి. అవును కదా, సో ఆయన చాలా చాలా బాగా వాయిస్తారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కీబోర్డ్ ప్లేయర్స్ అండి. సూపర్. సో మీరు కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగరే అయి ఉంటారు అన్నది ఓకే, పాట విన్నాక చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ మెహదీపట్నం నుంచి వచ్చారు. మ్యూజిక్ నేర్చుకున్నారా? లేదండి, నేర్చుకోలేదు. సో ఈరోజు అంతా రా టాలెంట్స్ ఉన్నాయి మాకు ఇక్కడ. బాగుంది ఇలా కూడా వినడము. ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది, దానికి అనుగుణంగా పాట పాడాల్సి ఉంటుంది. ఓకే, ఇమేజ్ ప్లీజ్. వేణుగారు, నవ్వు వర్షం కనిపిస్తుంది. అవునండి. మీ వాయిస్ ఏంటండి? మీరు ఏమైనా డబ్బింగ్స్ చెప్తుంటారా? లేదండి, ట్రై చేస్తున్నాను కానీ అవకాశాలు రావట్లేదండి. ట్రైంగ్. అవునా? వస్తే మాత్రం మీరు విలన్కి మంచి సాలిడ్ వాయిస్ ఇవ్వగలుగుతారు అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మీకు ఏం పాట రాబోతుందో మేడం చెప్తారు. మేడం, ఈ కాన్సెప్ట్ని వివరిస్తారు. వేణు, చూసావు కదమ్మా స్క్రీన్ మీద వాన. జనరల్లీ వాన చూడగానే అందరి మొహం మీద ఒక చిరునవ్వు, ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా. సో వర్షం మీద అయితే చాలా పాటలు ఉన్నాయి నాకు తెలిసి. మీరు ఎక్కువ స్ట్రగుల్ అవ్వక్కర్లేదు. చిరునవ్వు వర్షం రెండు కలిసి వీలైతే ఒక పాట పాడండి. కురిసిన పూలవాన ఏనోమునోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన. ఆరేళ్ల పాప కోసం ఆనాడు పాడిన అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడిన అభిమానమున్నవాణ్ణి అవమానపరచిన ఎదలోని చీకటంతా వెన్నెలగా మార్చిన బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన. అనురాగ జీవితాన పెనుగాలి రేగిన తనవారు
కానరాక కను పాప ఏడ్చిన కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు రాచిన సుడిగుండమైన నావా ఏదరికి చేర్చిన బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే. వేణుగారు చాలా మంచి కంపోజిషన్ అండి. కంపోజర్ ఎవరు దీనికి? బప్పిలేరి గారండి. కదా అనిపించింది నాకంటే హెవీ బీట్స్ తో మెలోడియస్ కంపోజిషన్స్ చేస్తారు అంటే బప్పిలేరి గారండి. అదే డౌట్ వచ్చింది. ఇంకా మీరు ఎలా పాడారు, మీ పాట ఎలా అనిపించిందో అది మేడం చెప్తారు. మేడం వేణు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. పాట చాలా బాగా పాడారు. కొంచెం థ్రోట్ నీ స్పీకింగ్ వాయిస్కి పాడే వాయిస్కి డిఫరెన్స్ ఉంది. అంటే పాడేటప్పుడు మీరు ఏమన్నా సప్రెస్ చేసి పాడుతున్నారా అనిపిస్తుంది. ఇంకా థ్రోట్ ఓపెన్ చేసి పాడితే ఇంకా బాగుంటుంది. తర్వాత పల్లవిలో ఏ నోము నోచినా ఏ నవ్వు అది పాడినప్పుడు రేంజ్ రీచ్ అవ్వాలి. అదేదో మీరు వాయిస్ని ఏమంటారు పట్టేసినట్టు అనిపిస్తుంది. ఫుల్ థ్రోట్తో పాడేయండి. చాలా చక్కగా పాడారు. జస్ట్ అదొక్కటే సలహా, ఫుల్ థ్రోట్తో పాడితే ఇంకా ఇంకా బాగుంటుంది వినటానికి. బాగా పాడారు చక్కగా. వేణుగారు నెక్స్ట్ రౌండ్ ఫోక్ రౌండ్ కాబట్టి జానపద గీతం పాడాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు ఫుల్ థ్రోట్తో ఫుల్ ఓపెన్గా పాడేసేయాలి మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో ప్రణయరథం విభాగంలో చివరి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి భార్గవి గారు రెడీగా ఉన్నారు. భార్గవి గారు వచ్చేసేయండి. నమస్తే భార్గవి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచే వచ్చారు. మీరు సంగీతం నేర్చుకున్నారా? లేదండి, నేను కూడా సంగీతం నేర్చుకోలేదు. వండర్ఫుల్. అది ఎలా సాధ్యమైంది ఈరోజు అందరూ ఇలా రావడం? సంతోషం సంతోషం, ఏం పర్వాలేదు. ఎలాగో మీరు కృషి చేసి ఉంటారు, బాగా పాడుతూ ఉంటారు. దానికి ఇంకొంచెం యాడ్ చేయడానికి మేడం ఉన్నారు, మీరు ముందుకు వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక చిత్రం వస్తుంది, దానికి అనుగుణంగా పాడాల్సి ఉంటుంది. ఇమేజ్ ప్లీజ్. భార్గవి గారు, ఇది మీకు వచ్చిన చిత్రం. చిలుక ఉంది, కళ్ళు ఉన్నాయి. కళ్ళ మీద అయితే చాలా పాటలు ఉన్నాయి. చిలుక కళ్ళు రెండు కలిసినా అది అసలు దానికి అర్థం ఏంటో మేడం వివరిస్తారు, దానికి అనుగుణంగా పాడతారు. మేడం, ఈ చిత్రం నాకు కూడా చాలా చిత్రంగానే ఉంది. ఎందుకంటే రామచిలక మాటలకి, కళ్ళు భాషకి, కళ్ళతో మాట్లాడతాం కదా, అట్లా ఆలోచించండి. ఓకే, నాకైతే ఒక మంచి పాట గుర్తొస్తుంది, ఆలోచించండి. ఇచ్చారు. ఓకే మేడం. La 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 చిలక రాచిలక నీ కలలి పండినుగా మాఘమాసమొచ్చినంట మల్లె పూలతో. ఓ చిలక రాచిలక నీ కలలి పండినుగా మాఘమాసమొచ్చినంట మల్లె పూలతో. ఓ చిలక రాచిలక నీ కలలి పండినుగా.
వలపు తలచుకుంటే చాలుని పాలపుట్ట సిక్కుతోటి ఎర్రబారి పువ్వుని పొంగుతున్న వయ్యారాల వింత మెరుపుగా ఓ చిలక రా చిలక నీ కలలే పండినుగా చిగురాకు పొత్తిళ్ళలో దాగున్న ఓ కోయిలా కైపెక్కినో పాడిన పాటల్ని విన్నానులే నీకెవరు సరిలేరని గర్వంతో కవ్వించకి నా బావతో ఉండగా నువ్వొచ్చి వేధించకి గుండెలోని ఆశలన్నీ గువ్వలైన వీళ్ళలో గుండమామి పూతనేసి గుట్ట బయట పెట్టకి జారిపోయి వీళ్ళ కన్ను కొట్టకి ఓ చిలక రా చిలక నీ కలలే పండినగా మాఘమాసమొచ్చినంట మల్లె పూలతో భార్గవి గారు మధ్యలో పాడుతూ పాడుతూ ఒక చోట నవ్వారు మీరు. ఆ నవ్వు చాలా బాగుండింది. థ్యాంక్ యూ అండి. ఇక మిగతా పాట అంతా ఎలా ఉండిందో మేడం చెప్తారు. మేడం, భార్గవి పాట ఎలా అనిపించింది? భార్గవి మంచి వాయిస్ అమ్మా, బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. కొంచెం శృతి చూసుకోవాలి. నువ్వు సంగతులు అనేటప్పుడు శృతి జారిపోతుంది. ల్యాండింగ్ నోట్స్ చూసుకోవాలి. ఓకే మేడం. తర్వాత ఇందులో చాలా చకారాలు ఉన్నాయి పాటలు. వేధించకే, కవ్వించకే ఇలాంటివన్నీ మీరు అన్నిటినీ చా చా అంటున్నారు. చా, వేధించకే మనకి తెలుగులో 3 చాలు కదా. అవును మేడం. ఒక చోట చా ఉపయోగిస్తాం, ఒక చోట చా ఉపయోగిస్తాం. వేధించకే, కవ్వించకే అది అదమ్మా. ఓకే మేడం. ఇది ఐ థింక్ హిందీ సాంగ్ సున్ సాయిబా సున్ పాట వినిపిస్తుంది. అదే పాట అనుకుంటా కదా ఇది. నైస్. రామ్ తేరీ గంగా మేలీలో సాంగ్ బాగుందమ్మా. వాయిస్ అది బాగుంది. కొంచెం ఇంకా సాధన చెయ్యాలి. సంగీతం నేర్చుకోవాలి కంపల్సరీగా. నేర్చుకుంటాను. ఎందుకంటే అప్పుడే మనకి కొన్ని మెళకువలు తెలుస్తాయి అందులో. ఇప్పుడు సంగతి అనేటప్పుడు ఆ నోట్స్లో కరెక్ట్గా అనాలి. మీరు ఆ పల్లవి ఎండ్ చేసేటప్పుడు ఒక సంగతి అంటున్నారు కదా, చివర అనేటప్పుడు ఆ రాగంలోనే అనాలి. ఆ సంగతి కూడా ఆ స్వరాలే అనాలి. మనకి ఏదొస్తే అది అనేస్తాం. సంగీతం తెలియదు అనుకో, మనకి ఎట్లా అట్లానే వినిపిస్తుంది, మనకి అలానే అనేస్తాం అన్నమాట. బట్ ఇఫ్ యూ లెర్న్ మ్యూజిక్, ఆ నోట్స్ ఏంటి కరెక్ట్గా అంటాం. అది అప్పుడు ల్యాండింగ్ కూడా శృతి కరెక్ట్గా ల్యాండ్ చేస్తాం. అందరికీ సలహా, నేను కంపల్సరీగా సంగీతం నేర్చుకోవాలి అమ్మా. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భార్గవి గారు. థ్యాంక్ యూ అండి. ఆహ్లాదభరితమైన ప్రణయ గీతాలను విని ఆస్వాదించారు కదా. ఇక ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో 2వ విభాగం పల్లె పథం. పల్లె పథంలో జానపద ఛాయలున్న పాటలు పాడడం జరుగుతుంది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ముందుగా ఇలాంటి ఒక పాట పాడడానికి మన కొండలరాజు గారు రెడీగా ఉన్నారు. వచ్చేసేయండి. ఓకే, రావు గారు ఏం పాట పాడబోతున్నారు ఈసారి? ఇక్కడ చిత్రం రాదు, మేమేం చెప్పము, అంతా మీ ఇష్టమే. సో మీరు ఒక జానపద ఛాయలున్న పాట కానీ జానపద గీతం అయినా కానీ పాడాల్సి ఉంటుంది. ఏం పాడబోతున్నారు? రీసెంట్గా చింపురు జుట్టుదాన్ని అనే పాట. అవునా? ఓకే, ఈ పాట విన్నట్టు లేను, నేను వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఎవరు కంపోజ్ చేశారు, ఏమన్నా ఉందా ఈ పాట గురించి చెప్పాల్సింది? లిరిక్స్ వచ్చి రమణ గారు రాశారు. ప్రైవేట్ సాంగ్ ఇది, యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది. సంతోష్ గారు మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. ఎవరు పాడారు? అతనే పాడారు, రమణ గారే పాడారు. రమణ గారే పాడారు. ఇప్పుడు రావు గారు పాడబోతున్నారు. ఎస్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం.
చింపిరి జుట్టు దాన్ని చిరులెక్కున చుట్టదాన్ని చేతి అగ్గి పెట్టదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి టంటాడదాన్ని కాను బావు పల్సరు బైక్ మీద రాను బావు నేనటంటి టంటాడదాన్ని కాను బావు పల్సరు బైక్ మీద రాను బావు చింపిరి జుట్టు దాన్ని చిరులెక్కున చుట్టదాన్ని చేతి అగ్గి పెట్టదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి టంటాడదాన్ని కాను బావు పల్సరు బైక్ మీద రాను బావు నేనటంటి టంటాడదాన్ని కాను బావు పల్సరు బైక్ మీద రాను బావు కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పొమ్మంటే కళ్ళు ఎర్ర చేసినావురా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పొమ్మంటే కళ్ళు ఎర్ర చేసినావురా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావా మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో నీలాంటోడికి చనువివ్వను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో నీలాంటోడికి చనువివ్వను బావా పంచమామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో నీలాంటోడికి చనువివ్వను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో నీలాంటోడికి చనువివ్వను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో నీలాంటోడికి చనువివ్వను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావా రావు గారు ఈ పాట నాకు బ్రహ్మాండంగా తెలుసండి కన్ఫ్యూజ్ అయ్యా నేను ఎందుకు చింపిరి జుట్టు అనగానే ఏదన్నది తట్టలేదు కానీ చాలా వింత కదా ఇది ఫీమేల్ వర్షన్ ఆఫ్ సాంగ్ని మేల్ ఆయననే కంపోజ్ చేసి ఆయనే పాడేశారు అలాగే హిట్ అయిపోయింది కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి దీనికి చాలా హిట్ అయింది పాట ఇంకా మీరు ఎలా పాడారు అన్నది మేడం చెప్తారు కొండలరావు గారు చాలా బాగా పాడారు నేను ఇలాంటి ఆడదాన్ని కాదు బాబు అని మగ గాయకుడి గొంతులో బాగుంది మీకు గుర్తుందో లేదో ఇలాంటి ఒక పాట ఘంటసాల గారు కూడా పాడారు నిన్ను నేను మరువలేనురా పోలీస్ వెంకటస్వామి అని అంటే లలిత గీతాల్లో భావమే ప్రధానం ఆడవాళ్ళ పాట మగవాళ్ళు పాడారా మగవాళ్ళ పాట ఆడవాళ్ళు పాడారా అని కాదు అది కూడా చాలా ఇప్పుడు నువ్వు మిలియన్స్ అంటే ఆయన ఇంకా కోట్లల్లో ఉండొచ్చు అంటే ఎంతో మంచి పాట అది కూడా చాలా హిట్ సాంగ్ చాలా బాగా పాడేవు బాబు రావు గారు మీరు మధ్యలో ఒక 2 స్టెప్లు వేసే ప్రయత్నం చేసి ఎందుకో ఆగిపోయారు ఆ పాటలో ఉన్న మ్యూజిక్ అది మేడం మీరు వేయాలి సో నెక్స్ట్ పాటలో అలాంటి అవకాశం ఉంటే మీరు వేసేయండి ఓకే మేమేమనుకోం థ్యాంక్ యూ మేడం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ పల్లెపథంలో 2వ జానపద ఛాయలున్న పాటని వినిపించడానికి శోభ గారు రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను శోభ గారు రెడీ అయినా ఈసారి వచ్చేసేయండి శోభ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు కూల్ అయిపోయారా అలవాటు అయిపోయారు కదా అంత మనోళ్ళు ఇప్పుడు ఫోక్ రౌండ్ కాబట్టి మీరు ఫుల్ ఎనర్జీతో ఫుల్ కాన్ఫిడెంట్గా మంచిగా నవ్వుకుంటూ పాడాలి ఏం పాట పాడబోతున్నారు ఫ్యామిలీ సర్కస్ నుంచి నన్ను కొట్టకురో తిట్టకురో బావ మిమ్మల్ని ఎవరు కొట్టారు ఇప్పుడు మీరు కొడతారేమో భయంతో నేనేం కొట్టానండి కొట్టను తిట్టను నేనేం చేయను ఎనీవే ఇది డ్యూయట్ కదా మీతో పాటు ఎవరు పాడుతున్నారు రావు గారా వేణుగారా
రావు గారు పాడుతున్నారు. రావు గారు వచ్చేసేయండి మరి. నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బల బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బల బావో. నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బల బావో. మరి ప్రేమని దోమని పిల్లవు మరదలు పిల్లవు నా పరువు కాస్త తీయకే పిల్లవు మరదలు పిల్లవు. నువ్వు కొట్టిన దేని దెబ్బలకి బావో సుబ్బల బావో. మరి నిద్ర పట్టక సస్తిని రో బావో సుబ్బల బావో. చిటికి మాటికి చంపకే పిల్లవు మరదలు పిల్లవు నీ మాటలింక నమ్మనే పిల్లవు మరదలు పిల్లవు. నువ్వు రాత్రి పెట్టిన ముద్దులకు బావో సుబ్బల బావో. నేను ఉక్కరి బిక్కరి అయిన రో బావో సుబ్బల బావో. మరి నీకు నాకు లింకని బావో సుబ్బల బావో. ఊరంతా గొప్ప మందిరో బావో సుబ్బల బావో. మరి నుతులు గొత్తులు తీయకే పిల్లవు మరదలు పిల్లవు నా కొంప ఇంకా ముంచకే పిల్లవు మరదలు పిల్లవు. నువ్వు కథను చోటే గుద్దకురో బావో సుబ్బల బావో. నా వీపు వాచిపోయిన రో బావో సుబ్బల బావో. శోభ గారు ఏం తెలియనట్టు చాలా అమాయకమైన ఫేస్ పెట్టుకుని నేనేం పాడను నాకేం చేత కాదన్నట్టు నించుంటారు, కానీ ఫుల్ వాల్యూమ్ ఇస్తారు. రావు గారు మిమ్మల్ని మింగేస్తున్నారండి. ఆవిడ ఫుల్ గట్టిగా పాడేస్తున్నారు. ఫైన్, ఇంకా ఆవిడదే కాబట్టి ఈ రౌండ్లో ఆవిడ పర్ఫార్మెన్స్ కాబట్టి ఆవిడ పాట ఎలా ఉండిందో పాడని చెప్తారు. శోభ బాగా పాడావమ్మా. కొంచెం శృతి చూసుకోవాలి, కొంచెం ఫ్లాట్ పాడుతున్నావు. వాళ్ళు ఇచ్చిన శృతి కంటే కొద్దిగా కొన్ని పాయింట్స్ సెమీ పాయింట్స్ ఫ్లాట్ పాడుతున్నావు. అది బాగా పాడావు. నువ్వు బాగా సపోర్ట్ చేసావమ్మా, బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఇద్దరికి. పల్లెపథంలో 3వ జానపద గేయాన్ని ఆలపించడానికి వేణుగారు రెడీయేనా? వచ్చేసేయండి అయితే. వేణుగారు చెప్పండి, ఏం పాట పాడబోతున్నారు? నేను ప్రేమికుడులో ఉన్న క్లాసిక్ ఫోక్ సాంగ్ అండి, ఎర్రని కురదాని గోపాల. సూపర్ సాంగ్. ఇది కూడా డ్యూయట్ కదండి? డ్యూయట్ అండి, నాతో పాటు భార్గవి గారు పాడుతున్నారా? ఓకే ఓకే, భార్గవి గారు వచ్చేసేయండి. చాలా మంచి పాట. గోపాల ఆహా చుర్రు మంది నీ చూపు నాకేలా. ఎర్రాని కుర్రదాన్ని గోపాల ఆహా చుర్రు మంది నీ చూపు నాకేలా. కోడి కోసం వచ్చావా గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. పుట్ట తిని కావాలా గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల, గోపాల గోపాల రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తాయియాల రేపల్లె గోపాల. కోడి కోసం వచ్చావా గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. పుట్ట తిని కావాలా గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల.
చీకటి పడితే పంచుకో చింగుచాటు సిరులే చెలియా నీ దేహం తళతళ మెరిసే బంగారం అరిరే నీ నోట కవితలు పలికెను ఎన్నో తోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్ట తిని కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల 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 రేపల్లి గోపాల కొండంత సింగారం అందిస్తా ఇయ్యాల రేపల్లె గోపాల ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల ఆహ చుర్రు మందిని చూపు నాకెలా చక్కాని చుక్కనిది గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా ముద్దు పెడితే ఎప్పుడు కలిగిను గిలిగింత చెవిలోన ముద్దు పెడితే అమ్మమ్మ కలిగిను కవ్వింత మావయ్యో మావయ్యా సిగ్గుమక్కలి సిందిలేవయ్యా లే 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 సన్నాయి లే 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 అయ్యయ్యో అయ్యయ్యో సిద్ధరాలు చూశాను నీలోన చిక్కుబుక్కు రైలే జోరుగా వదిలిను పగలే ఎత్తు పల్లముస్తే నడకలు ఇక తికమకలే ఆహా ఈ పూట కనివి నీరుగని యోగం దొరికే ఈ చోట ఎవరికి అందని స్వర్గం కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్ట తిని కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల కొండంత సింగారం అందిస్తా ఇయ్యాల రేపల్లె గోపాల ఎర్రాని కుర్రదాన్ని గోపాల ఆహ చుర్రు మందిని చూపు నాకెలా సక్కాని సుక్కనిది గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాల ఎర్రాని కుర్రదాన్ని గోపాల ఆహ చుర్రు మందిని చూపు నాకెలా సక్కాని సుక్కనిది గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాల వేణుగారు ఈ రౌండ్లో మీరు కదా పాడాల్సింది, మొత్తం తనకి అవకాశం ఇచ్చేశారు. చాలా ఉదారమైన స్వభావం మీది అని భావిస్తున్నాను. సో మేడం ఏమంటారో విందాం. పాటకి రావాల్సినంత జోష్ రాలేదు, ఇద్దరు కూడా ఇంకా బాగా పాడాలి. మీ శృతి చూసుకోవాలి, చాలా శృతి కొంచెం బాగా ఇదైపోతుందమ్మా. అయితే ఈసారి సపోర్ట్ చేసావు కాబట్టి, సపోర్ట్ చేసినా కూడా శృతిలో ఉండాలి కదా, కొంచెం నోట్స్ కరెక్ట్గా అంటలేదు, అటు ఇటు అయిపోతున్నాయి. ఇద్దరు జాగ్రత్తగా ఇంకో శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి పాడాలి పాట. ఊరికే వచ్చి స్టేజ్ మీదకి పాడేసినట్టు ఉండకూడదు, శ్రద్ధగా పాడాలి పాట ఎప్పుడైనా సరే. ఓకే ఓకే. ఈ విభాగంలో చివరి పాట పాడడానికి భార్గవి గారు రెడీగా ఉన్నారు. భార్గవి గారు వచ్చేసేయండి. భార్గవి గారు మీరేం పాట పాడబోతున్నారు? ఒకే ఒకడు చిత్రంలోంచి నెల్లూరి నెరజాన. ఇది కూడా డ్యూయట్ కదండి? అవునండి. సో ఎవరిని పిలుద్దాం, వేణుగారినా రావు గారినా? రావు గారిని పిలిచేద్దాం ఈసారి. రావు గారు వచ్చేసేయండి. నెల్లూరి నెరజాడా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నెరజాడా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే.
కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే తీగలుదిలొచ్చిన మల్లికవే ఒక మారు నవ్వుతూ బదులీవే పెదవిపై పెదవుంచి మాటలను చుర్రుకొని వేళ్ళతో ఒత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరే మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట తీపెక్కులు ఇక ఒళ్ళు మొత్తం చేయవలెను పుణ్యములే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే ఒక గడియ కౌగిలి బిగించి నా ఊపిరాపవో చెలియా నీ గుండె లోగిలి నీ చీర నన్ను కొంచెం హత్తుకు చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు వచ్చును ప్రాణం నీ చింతనుండంగా నువ్వు మరణించిపోవుటయా మరి నీ జీవమే నీ నీనయా చంపదలచు మరణమైన మాయమయా నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరులతో వినవింట ఉసురులుగా నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది మరి పారేటి సెలయేరు అలసంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడిని అరికాలు మరచి అడవి చెట్టు పూచెనులే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా రావు
రావు గారు, భార్గవి గారు చాలా మంచి పాట ఎంచుకున్నారు. హరిహరన్ గారు, మహాలక్ష్మి అయ్యర్ గారు పాడారు, చాలా అద్భుతంగా పాడారు. ఇంకా మీరిద్దరు ఎలా పాడారు అన్నది మేడం చెప్తారు. ఇది భార్గవి మీ రౌండ్ కదమ్మా, మీ ఒరిజినల్ మీ రౌండ్ ఆయన సపోర్ట్ చేశారు. అవును మేడం, సపోర్ట్ బాగా చేశారమ్మా, బాగా పాడారు. నువ్వు కూడా చక్కగా పాడావమ్మా, వాయిస్ చాలా బాగుంది. ఈ పాటలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టిపికల్ కంపోజిషన్, బ్రెత్ కంట్రోల్. మీకు ఆ లాస్ట్ 2 లైన్ ఎక్కడా నీకు బ్రెత్ తీసుకోవడానికి ప్లేస్ ఉండదు, చివరికి వచ్చేసరికి అయిపోతుంది కదా, మిస్ అవుతుంది కదా నువ్వు పాడినప్పుడు. అది చూసుకోవాలి, నువ్వు పాడేటప్పుడు నువ్వు ప్లాన్ చేసుకోవాలి బ్రెత్ని. ఇప్పుడు ఈ లైన్లు పాడబోయే ముందు ఈ లైన్లు 2 ఒక్క బ్రెత్లో పాడాలి అనేది గుర్తు పెట్టుకుని అక్కడ ఎక్కడో మధ్యలో నువ్వు తెలియకుండా బ్రెత్ తీసుకుని చివరిదాకా సస్టైన్ చేయాలి ఆ ఊపిరిని. అది చాలా ఇంపార్టెంట్. సింగర్స్కి బ్రెత్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. మీరు దాన్ని ప్రాక్టీస్ కూడా చేయాలి. బ్రెత్ కంట్రోల్ యాక్చువల్గా ప్రాణాయామము ఇవన్నీ చేస్తే లంగ్ పవర్ పెరుగుతుంది. ఓంకారం ప్రాక్టీస్ చేస్తే. పాట పాడేటప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఏ 2 లైన్స్ కలిపి పాడాలి, అమ్మో ఈ లైన్లు వస్తున్నాయని ముందరే ఎక్కడో జాగ్రత్తగా బ్రెత్ తీసేసుకోవాలి. అర్థమైంది కదా నేను చెప్పింది? ఓకే, బాగా పాడండి. థ్యాంక్ యూ. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో చివరి విభాగం యుగళనాదం. యుగళనాదం విభాగంలో మంచి మంచి యుగళ గీతాలను ఆలపించడానికి కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా పిలిచేద్దామా మరి? రావు గారు, శోభ గారు వచ్చేసేయండి. ఆల్రెడీ ఇంతకుముందే డ్యూయట్ పాడేశారు, ఇప్పుడు ఇంకొక డ్యూయట్. సో ఏం డ్యూయట్ ప్లాన్ చేసుకున్నారు ఈ రౌండ్లో? స్వాతిలో ముత్యమంతా. స్వాతిలో ముత్యమంతా, బంగారు బుల్లోడు మూవీ నుంచి. ఎవరు పాడింది? బాలుగారు, చిత్ర గారు. ఓకే, మంచి పాట, మంచి హుషారైన పాట, అంతే హుషారుగా పాడేసేయండి. ఆల్ ది బెస్ట్. వంక మెచ్చినంట, తీగ డొంక కదిలేనంట, కట్ట బుట్ట కలిసేనంట, ఎండ వాన వెళ్ళాడంట, కొండ కోన వెళ్ళాడంట, కృష్ణ గోదారమ్మ కలిసి కలవల్లెత్తి పైకెత్తంగ, వాన వాన వచ్చేనంట, వాగు వంక మెచ్చేనంట. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, పెదవుల పీకడ కరగలు కరిగే వేళ, కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ, వాన వాన వల్లప్ప వాటేస్తేనే తప్ప, నీలో మేఘం నాలో దాహం యాలో యాల. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన,
కృష్ణ గోదారమ్మ కలిసి పర్వలెత్తి పరిగెత్తంగా. తిమ్మెర నడుముల కొమ్మన తోడి మలువనికే వాన. చాలని గొడుగుల 4 నడుగుల నటనే వాన. గాలి వాన గుల్లోన ముద్దయ్యే జగంట. స్వాతిలో ముత్తమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన. మల్లో మల్లో యాలో యాల. వచ్చినంట వాగురంతా వచ్చినంట తీగాడుక్క కదిలేనంట తట్టాబుట్ట కలిసేనంట ఎండ వాన వెళ్ళాడంక కొండ కోన నీళ్ళాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పడవలెత్తి పరిగెత్తంగా. రావు గారు, శోభ గారు చాలా ఉత్సాహంగా పాడారు ఇద్దరు. నాకైతే స్వాతిలో అంటే స్వాతి ముత్యంలో తడిచినట్టే అనిపించింది. ఇంకా పాట ఎలా అనిపించింది, టెక్నికల్లీ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మేడం కరెక్ట్ చేస్తారు. మేడం ఇద్దరు చాలా బాగా పాడారమ్మా. పాట వినగానే చక్కగా పాడారు అనిపించింది. చక్కగా రేంజ్ కరెక్ట్గా అన్నారు, సంగతులు బాగున్నాయి. వెరీ గుడ్, కీప్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో చివరి యుగళ గీతాన్ని ఆలపించడానికి వేణుగారు, భార్గవి గారు వచ్చేస్తున్నారు. వేణుగారు, భార్గవి గారు వచ్చేసేయండి. సో వాళ్ళేమో స్వాతి వానలో మమ్మల్ని తడిపేశారు. మీరేం పాట పాడబోతున్నారు? దొంగ పోలీస్ చిత్రం నుంచి ఆ పూల రంగు ఈ చిరుచెంగు అనే సాంగ్ అండి. అవునా, ఎవరు పాడారు? కే జేసుదాస్ గారు, చిత్ర గారు. ఓకే, మీరు జేసుదాస్ గారు ఫ్యానా? లేదా అలా లేదు అన్నది కూడా ఉంటుందా? బాలు గారు, జేసుదాస్ గారు ఫ్యాన్ ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరి ఫ్యాన్ నేను. ఈ మాట అన్నారు, ఒప్పుకున్నాను. ఓకే, అంటే ముందు రౌండ్లో కూడా అది వచ్చింది కదా మీకు అనుకోకుండా. మహానుభావులు వాళ్ళ ఫ్యాన్స్ ఉండరు వాళ్ళు ఎవరండి? కరెక్టే. సో ఆల్ ది బెస్ట్, పాడేసేయండి. థ్యాంక్ యూ అండి. ఆ పూల రంగు నీ చీర చెంగు రాసాయి నాలో గీతాలు ఏవో నే పాడుకుంటానులే. రాగాలలో గిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో పసుపుగా విరిసిన పువ్వులు తలపై కురిసిన పలికిను
ఉండాలని పచ్చగా ఎర్రగా విరిసిన పువ్వులు ఎదపై కురిసెను పలికెను ఉండాలని ప్రేమతో ఆ రంగు తోటి ఈ రంగు కలిసే నీ కాళ్ళ పారాణిగా నా కళ్ళలు రాణిగా నా కళ్ళలు రాణిగా పూతీని దొంగ నా సామిరంగా పుట్టాను నీకై పూసాను పూవై పాడుకుంటానులే రాగాలలో గిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో కలిసిన కన్నులకి తెలియను పలపుల మలపుల సొగసులు ఈ ప్రేమ బంధాలివో నడిచిన అడుగుల కలుపును మనసును మనసుని ఒకటిగా ఏ రాగబంధాలివో ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై అందానికి మూలమై అందానికి మూలమై ఆ పూల రంగు నీ చీర చెంగు రాసాయినాలో గీతాలు ఏవో నీ పాడుకుంటానులే రాగాలలో గిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో వేణుగారు, భార్గవి గారు, ఎవరిది ఇది సాంగ్ సెలెక్షన్? మీరే చేశారా? చాలా రేర్ సాంగ్ అండి కదా. అంత అంటే చాలా అరుదుగా వినుంటాం ఇలాంటి పాటలు. ఎలా పాడారన్నది మేడం చెప్తారు. మేడం ఇద్దరు బాగా పాడారమ్మా. నేను ముందు నుంచి చెప్తుంటే కొంచెం సంగతులు క్లారిటీ ఉండాలి, శృతి కరెక్ట్గా ఉండాలి, ఒత్తులు పలకాలి. ఇందాక బంధం అనుబంధం అనే ఒక పదం వచ్చింది, గంధం, ఇవన్నీ కొంచెం ఒత్తులు చూసుకోవాలి. బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం. మంచి మంచి పాటలు చూసి విని ఆనందించారు అని ఆశిస్తున్నాము. వచ్చే వారం మరికొంతమంది నూతన గాయని గాయకులతో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పాటల పల్లకి, పాటల పల్లకి.